పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 3వ అధ్యాయం 1, 2, 3. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని పోయెను. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలాగున కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము. స్తోత్రం కలుగును గాక. మోషే యిత్రో అనే తన మామ గొర్రెల మందను మేపుతూ ఉన్నప్పుడు ఈ యొక్క వింతను చూశాడు. మోషే అనే వ్యక్తి ఎవరో తెలుసా? మోషే అనే వ్యక్తి 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిసలుగా మగ్గిపోతూ ఉంటే, ఆ బానిసత్వంలో నలిగిపోతూ ఉంటే, ఏ దిక్కు లేని వారిలాగా కృంగిపోతూ ఉంటే, అయ్యో మమ్మల్ని ఆదుకునేవాడు ఎవడో లేడా, మమ్మల్ని బానిసత్వపు సంఖ్యలను తెంచి బయటకు తీసుకొచ్చేవాడు ఎవడు లేడా, మమ్మలను ఈ బానిసత్వపు సంఖ్యలు తెంచి ఐగుప్తు దేశాన్ని విడిచి బయటకు వచ్చేటట్లుగా చేయగలిగేవాడు ఎవడూ లేడా అని ఏడుస్తూ ఉన్న సమయంలో ఆ మొర్ర దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధికి వెళితే 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు సిద్ధపడి, 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న ఈ ప్రజలను విడిపించడానికి శక్తి కలిగినోడు, సమర్థుడు, నమ్మకస్తుడు, నిదానస్తుడు, ప్రార్థనాపరుడైన ఒక వ్యక్తి కావాలి అని ఆలోచన కలిగి ఎవరిని పంపిద్దామా అక్కడికి అని చూస్తూ ఉంటే, తల్లి గర్భములో రూపింపక మునిపే మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. తల్లి గర్భములో రూపించక మునిపే మోషేను ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో పడ్డాడు. తల్లి గర్భంలో పడ్డ తర్వాత తల్లి గర్భంలో నుంచి కుమారుడిగా బయటికి వచ్చే సమయంలో సాతానుగాడు కన్నుగుట్టింది. దేవుడు ప్రణాళికలో మోషే అనేవాడు ఉన్నాడు. దేవుడు ప్రణాళికలో ఈ మోషే అనేవాడు ఉన్నాడు. కాబట్టి వీడు గినక బయటికి వస్తే 430 సంవత్సరాల బానిసత్వములను పాపములను మునిగిపోయిన ఈ ప్రజలను బయటకు తీసుకువస్తాడు.
ఎందుకనగా దేవుడు మోషే అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. కాబట్టి వీడు పుట్టగానే వీడిని చంపాలి అని ఒక చట్టాన్ని తెచ్చి హెబ్రీలకు పుట్టిన మగపిల్లలందరినీ కూడా ఏం చేస్తున్నారు? పురిట్లోనే చంపేస్తా ఉన్నారు. హెబ్రీలకు పుట్టిన మగపిల్లలందరినీ కూడా పురిట్లోనే చంపేస్తూ ఉంటే ఎవరైతే చంపాలనుకుంటున్నారో వారి చేతిలో నుంచి రక్షించబడ్డాడు మోషే. ఎవరైతే చంపాలనుకున్నారో, ఎవరైతే చంపాలని ఒక శాసనాన్ని తెచ్చాడో, ఎవరైతే చంపాలని ఒక కట్టడను ఆజ్ఞను ఇచ్చాడో ఆ ఇంటికే కొడుకుగా పంచబడడానికి వెళ్ళాడు. సాతానుగాడు సిగ్గుపడేలాగా, సాతానుగాడు తల వంచుకునేలాగా మోషే ఎవడు చంపాలనుకుంటున్నాడో వాడింటికే కుమారుడిగా వెళ్ళాడు. స్తోత్రం. సాతానుగాడికి దిమ్మ తిరిగిపోయింది. అరే బాబు, గర్భంలో చంపుదాం అనుకున్నాను, అరే పుట్టేటప్పుడు చంపుదాం అనుకున్నాను, వీడు ఇప్పుడు అసలు ఎవడైతే చంపాలనుకుంటున్నాడో వాడికి కొడుగ్గా వెళ్ళాడు. వీడిని ఎలాగైనా చంపటమా లేదా ఇక్కడి నుంచి పారిపోయేటట్టు చేయటమా అని ఆలోచన కలిగి ఒక మనిషిని చంపేటట్లుగా ప్రేరేపణ వచ్చేటట్టు చేసి ఆ మోషే అనే వ్యక్తి ఒక మనిషిని చంపి పారిపోయాడు. దేవుని సంకల్పం ఏంటో తెలుసా? మోషే ద్వారా పాపములో మలిగిపోతున్నా, మోషే ద్వారా పాపములో కృంగిపోతున్నా, బానిసత్వంలో నలిగిపోతున్నా దేవుని పిల్లలను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానానుకు నడిపించాలని దేవుని సంకల్పంతో మోషేని బ్రతికిస్తే ఆ మోషే హత్య చేసి పారిపోయాడు. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాల్లో కుమారుడిగా ఎదిగినోడే పారిపోయి అరణ్యములో 40 సంవత్సరాలు తన మామైన ఇత్రో గొర్రెల మందను కాస్తూ ఉన్నాడు. మోషేని ఎందుకు బతికించాడు దేవుడు అంటే ప్రజలను పాపంలో నుంచి విడిపించడానికి, బానిసత్వంలో నుంచి విడిపించడానికి. కానీ మోషే పారిపోయి ఇత్రో అనే తన మామ గొర్రెల మందను కాస్తా ఉన్నాడు. వస్తాడని దేవుడు చూశాడు. 40 సంవత్సరాలు నిండిపోతామని, 40 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఇశ్రాయేలుని రక్షించడానికే పుట్టాను. ఒక శాసనం వచ్చినప్పుడు శాసనానికి విరుద్ధంగా నేను పుట్టాను. నన్ను చంపాలనుకున్న వాళ్ళ ఇంట్లోనే నేను పెరిగాను. నేను దేవుణ్ణి ప్రణాళికలో ఉన్నాను అని ఒక్కరోజు కూడా గొర్రెలను కాస్తున్న ఆ మోషేకి గుర్తుకు రాలేదు. మోషే ఎందుకు పారిపోయొచ్చాడు? చెప్పాలి. ఎందుకు పారిపోయొచ్చాడు? చెప్పు, ఎందుకు పారిపోయొచ్చాడు? మనిషిని చంపి పారిపోయొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. మనిషిని చంపి మోషే పారిపోయి వెళ్ళిపోయాడు. ఎలాగైనా సరే మోషేని ధైర్యపరచాలి, ఎలాగైనా సరే మోషేని ఐగుప్తు దేశానికి నడిపించాలి, ఎలాగైనా సరే ఐగుప్తు దేశంలో బానిసత్వంలో నలిగిపోతున్నా ఇశ్రాయేలీలను బయటికి తీసుకుని వచ్చేలాగున, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించేలాగున మోషేను ధైర్యపరచాలి. పారిపోయిన మోషే, భయపడుతున్న మోషే, అధైర్యపడుతున్న మోషే, దాక్కున్న మోషే ధైర్యపరచబడి ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక అదే, దేవుని ప్రణాళిక అదే. అధైర్యంతో ఉన్న వారిని, గుండెలు చెందిన వారిని, ఇదిగో భయపడుతున్న వారిని, దిగులు చెందుతున్న వారిని, వారందరినీ కూడా బాగు చేసే దేవుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఈ మోషే గుండె చెదిరి భయపడిపోయి పారిపోయాడు. ఆ గుండె చెదిరిన మోషేని, భయపడుతున్న మోషేని, అధైర్యపడుతున్న మోషేని ధైర్యపరిచి ఐగుప్తులోనికి పంపించాలని దేవుడు
ఆ పొదలోనికి దిగి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. చూశాడు మోషే, ఇలాగును చూశాడు. ఇటు కొన్ని పొదలున్నాయి, ఇలాగును చూశాడు, అటు కొన్ని పొదలున్నాయి. ఇలాగున చూశాడు, ఇటు కొన్ని పొదలున్నాయి. వెనక్కి తిరిగి చూశాడు, ఇటు కొన్ని పొదలున్నాయి. ఏ పొదలో కూడా మంట కనబడతలేదు, కానీ మోషే ఉన్న పొదలోనే మంట కనబడుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మోషే ఎదురుగా ఉన్న పొదలో మంట కనబడుతూ ఉందో తెలుసా? ఆ పొద బగబగ 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 కాల్చబడుతుందో తెలుసా? పైనుంచి పరిశుద్ధాత్మ అగ్ని అనే అభిషేకం పొద మీదకి దిగితే పొద కాల్చబడుతూ ఉంది. ఆ కాల్చబడుతున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నాడు. స్తోత్రం. నా దేవుని పిల్లలారా, ఎన్ని పొదలున్నా ఏ పొదలో కూడా మంట లేదో, మోషే వెళ్ళిన పొదలోనే మంట ఉంది. పొద అనగా దేవుని మందిరం, అగ్ని అనగా పరిశుద్ధాత్మ. ఏ పొదలోనికి పరిశుద్ధాత్మ అనే అగ్ని దిగిద్దో ఆ పొద కాల్చబడుతూ ఉంటుంది, కాల్చబడుతూ ఉంటుంది. స్తోత్రం. ఆ మోషే వెళ్ళిన పొదలో కాల్చబడుతూ ఉంది. ఎందుకనగా ఆ పొదలోనికి పరిశుద్ధాత్మ అనే అగ్ని వచ్చింది. అంతకుముందు పొదలో నక్కలున్నాయి, అంతకుముందు పొదలో విషపురుగులున్నాయి, అంతకుముందు పొదలో బలురక్కసి చెట్లున్నాయి, రాళ్ళున్నాయి, రప్పలున్నాయి, ముళ్ళ కంపలున్నాయి. ఎప్పుడైతే ఆ పొదలోనికి అగ్ని దిగిందో అన్నీ కూడా కాల్చబడుతూ ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నీ కూడా కాల్చబడుతూ ఉన్నాయి. నక్కలైనా, విషపు పురుగులైనా, పందులైనా, బలురక్కసి చెట్లైనా, రాళ్ళైనా, రప్పలైనా, ముళ్ళ కంపలైనా ప్రతి ఒక్కటి కూడా అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నాయి. ఇటు చూస్తేనేమో ఆ పొదలో ముళ్ళు ఉన్నాయి, ఇటు చూస్తేనేమో అటు చూస్తేనేమో ఆ పొదలో రాళ్ళు ఉన్నాయి, ఇటు చూస్తే ఆ పొదలో నక్కలు ఉన్నాయి, ఇటు చూస్తే ఈ పొదలో బలురక్కసి చెట్లు ఉన్నాయి. మోషే ఎటు చూసిన పొదలున్నాయి, కానీ ఆ పొదలో మాత్రం బలురక్కసి చెట్లు, ముళ్ళు, నక్కలు, విషపు పురుగులు, పాములు అనేకమైనవి ఉన్నాయి. మోషే వెళ్ళిన పొదలు ఏముంది? చెప్పాలి, అగ్ని మండుతా ఉంది. స్తోత్రం కలుగును గాక. నా దేవుని పిల్లలరా, మండుచున్న పొద అనే సంఘములో నీవు ఉండాలి. మండుచున్న పొద అనే సంఘములో నీవు ఉంటే, కాల్చబడుతున్న పొదలో నీవు ఉంటే నీవు కూడా బగబగా కాల్చబడతావు, బగబగా కాల్చబడతావు. నీ పిల్లలు కాల్చబడతారు, నీ పిల్లలు కాల్చబడతారు, నీ పిల్లలు కాల్చబడి అగ్ని వలె కణకణ కణకణ రగులుతూ ఉంటారు. సాతానుగాడు మీ పిల్లలు ముట్టుకుంటే కూడా ధైర్యాన్ని చేయడం, మీ పిల్లల్ని చూడటానికి కూడా వాడికి గుండె ధైర్యం చాలదా? మీ పిల్లల వైపు కన్నెత్తి చూడటానికి కూడా వాడు సాహసం చేయడు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? మండుచున్న పొదలో కాల్చబడుతూ ఉన్నారు. మీ పిల్లల మండుచున్న పొదలో కాల్చబడుతూ ఉన్నారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఏయ్ అరే ప్రవీణ్ రా, దా దిగుదోందా, ఏ రారా, దా దిగుదోందా, అరే రారా, దిగు 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 దిగు. ఏం దిగుతారట? సెల్ఫీ దిగుదాం 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 అంటాడు. సాతానుగాడు ప్రేమలో దించుతాడు, సాతానుగాడే ప్రేమలో దించుతాడు. మండుచున్న పొదలో ఉన్న పిల్లలు దిగేది సెల్ఫీ కాదు, అగ్నిలో దిగుతారా. దిగేది ఆటకాయతనంగా ఉండరు, అగ్నిలో దిగుతారు. కాల్చబడిన పొదలో దిగుతారు, బగబగా మండుతూ ఉంటారు. ఫోటో దిగుదామని కాదు కదా, నీ వైపు చూడటానికి కూడా భయపడతాడు.
కారణం ఏంటంటే నీ పిల్లలు కాల్చబడుతున్న పొదలో ఉన్నారు. నేనంటాను, అన్నా ప్రవీణ్ అన్న, మీ సంఘంలో మంచి పిల్ల ఉందా? నిప్పు లాంటి పిల్ల ఉందా? మంచి పిల్ల ఉందా? మచ్చలేని పిల్ల ఉందా? నిప్పు లాంటి పిల్ల ఉందా? మా సంఘంలో ఒక్కరోడు ఉన్నాడని అన్నాను అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? ఉన్నారన్న అంటాడు. స్తోత్రం. ఎవరైతే మండుచున్న పొదలాగాను కాల్చబడుతున్న నిప్పులాగా ఉన్నారో వాళ్ళ పేరే చెప్తాడు. అన్నా ఇదిగో ఈ పలానా అమ్మాయి ఎర్రగొంది కన్నా, ఈ ఎర్రటమ్మాయి అయితే మా ఊర్లో పాస్టర్ గారు ఉన్నాడు, ఆయనకి సరిపోద్ది అన్న. ఆ ఎర్రటమ్మాయిని మాట్లాడి అన్నాను అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? అన్నా ఆ అమ్మాయి కాదన్నా, నలుపోయిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? నిప్పు లాంటి పిల్ల. కొట్టే గట్టిగా చెప్పట్లో. నలుపులు నువ్వు ఎరుపు చూస్తున్నావు కాదు, చూడాల్సింది ఎరుపు కాదు, మనసు చూడాలి. నువ్వు చూసిన ఎర్ర పిల్ల బొగ్గు లాంటిది, నేను చెప్పిన నల్ల పిల్ల మండుచున్న పొద లాంటిది, నిప్పు లాంటి పిల్ల అని సాక్ష్యాన్ని సంఘములలో ప్రతి ఒక్క యవనస్తురాలు పొందుకోవాలి. ప్రతి ఒక్క యవనస్తురాలు నిప్పు లాంటి పిల్లని సాక్ష్యం పొందుకోవాలి. అంటే ఈ మండుచున్న పొదలో మీరు, మీ పిల్లల బగబగా కాల్చబడాలి. స్తోత్రం, హల్లెలూయా. కాల్చబడుతున్న పొదలోనికి వస్తే మీరు మండుతూ ఉంటారు. పొదల్లో కొన్ని పొదలు ఏమంటాయి? ముళ్ళు ఉంటాయి. ఏమంటాయి? ముళ్ళ కంపల ప్రత్యేకత చెప్పనా మీకు? ముళ్ళ కంపే 2 జామాల చెట్లు లేదా 2 సరుకు చెట్లు తెలుసా? జామాల చెట్లు, సరుకు చెట్లు తెలుసా? సన్నగా పెరుగుతాయి. ఇలా ఊగినప్పుడే ఏం కాదు, ఇలా వచ్చి ఇలా రాసుకుని మళ్ళీ వెళ్ళిపోతాయి. ముళ్ళకంప అట్ట కాదు, అతుకుపోతాయి ముళ్ళకంప. ఈ ముళ్ళకంపను లాగాలంటే రాగలేం. దాన్ని ముళ్ళకంపని నాశనం చెయ్యాలంటే లాగితే రావండి. లాగితే రావు, కాలిస్తే కాలిపోతాయి. స్తోత్రం. కొంతమంది లేటుగా వస్తారా, తొక్కుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఎందుకనే తెలుసా? మా పిండి ఎక్కడ ఉంది, మా సునీతక్క ఎక్కడుంది అని సునీతక్కని ఎత్తుక్కుంటూ వచ్చి తొక్కుకుంటూ వచ్చి ఎక్కడ కూర్చుంటుంది. ఎందుకనే తెలుసా? సునీతకు ముళ్ళకంప, ఏమో ముళ్ళకంప ఎట్ట అతుక్కుపోవాలి. స్తోత్రం. కొంపది సునీతక్క ఉందా? హల్లెలూయా. మన సునీతక్క మంచిదిలే. స్తోత్రం. నా దేవుని పిల్లలారా, ఇదిగో ముళ్ళ కంపలాగా అతుక్కోవటం కాదు, మండుచున్న పొదలాగా కాల్చబడుతూ ఉండాలి. మీరు కాల్చబడితే ఎవడన్నా వచ్చి ముట్టుకుంటాడా? కాల్చబడినప్పుడు ఎగిరెగిరి గంతులేస్తాం. అనుకోకుండా నా నెత్తి మీద నిప్పు పడిందండి, నేను తగలబడిపోతుంటే ఏమంటాను? అమ్మో నిలిపోయింది, అమ్మో అంట. అవునా? అంటానా? లేకపోతే ఏమండి కాలిపోతున్నాను, ప్లీజ్ నీళ్ళు పోయింది, కాలిపోతున్నాను, రండి. అమ్మో మంటెత్తుంది, రండి ప్లీజ్, రండి. ఎవరు వచ్చి నీళ్ళు పోయింది, ప్లీజ్ రండి. అబ్బా కాలిపోతున్నాను, రండి అంత ఎరగాలి తెచ్చానా? నవ్వుకోండి. స్తోత్రం. దేవుని సన్నిధిలో నిత్య సంతోషం ఉందంట. ఏమంటే నేను తగలబడిపోతుంటే ఎగిరెగిరి గంతులేసి ఏడుస్తానా? కాలిపోతున్నాను, రండి. పోయింది, ఇదిగో ఇటు పక్క కాలిపోయింది, రండి అంటానా? కాల్చబడుతున్నప్పుడు ఎగిరెగిరి దేవుని సన్నిధిలో కాల్చబడుతున్న ప్రతి ఒక్కరు కూడా నరాలు, ఎముకలు, కండరాలు, మూలికలు మంట పుట్టేటట్టు పరిగెత్తాలి. స్తోత్రం కలిగిన గాక. నా దేవుని పిల్లలారా, ఇదిగో దావీదు అంటాడు, నా గుండె నాలో మండుచూ ఉందంటాడు. ఏమంటాడు? నా గుండె నాలో మండుచూ ఉందంటాడు. ఒక అక్క అంటుంది, మొన్న ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే, నాకు మండిందంటేనా మంచిదని కాదు అంటుంది. ఇంటి ఆయన్ని
తెలుసా? ఇంటైన్ అంటే నా భాష, తెలంగాణలో ఏమంటారు? ఇంటైన్ అంటారా? ఆమె అంటుంది, ఏమయ్యో పెనిమిటు, నా కడుపు మండిందంటే నేను మంచిదాన్ని కాదు, పోతా. ఎక్కడికి? పుట్టింటికి. ఇదిగో నా కడుపు మండిందంటే మంచిదాన్ని కాదు, చస్తా. ఎక్కడ పడి? బావిలో పడి. నే పోతా, నే దాస్తా. దావీదు అంటాడు, నా గుండె నాలో మండుతూ ఉంది. మండాల్సింది గుండె కానీ కడుపు కాదు. కడుపు మండిందా పాపం చేస్తాం, కడుపు మండిందా కోపంలో పడతాం, కడుపు మండిందా ద్వేషం వస్తుంది, కడుపు మండిందా ఇదిగో పగవించుకుంటాం. మండాల్సింది కడుపు కాదు. దావీదుకులాగా గుండె మండాలే. మండుచున్న పదలకు వస్తే నీ గుండె నరనరాల ఎముకలు కండరాల మూలుగులు పగపగా పగపగా కాల్చబడుతూ ఉంటాయి. స్తోత్రం. నువ్వు మండుచున్న పొదలోనికి మోషే వచ్చినట్లుగా రావాలి. మోషే అంటే అప్పటి వరకునంటే ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలంట గొర్రెలను మేపాడంట. ఎక్కడ మేపాడో తెలుసా? అరణ్యములో మేపాడంట. అరణ్యము అనగా పాపం, అరణ్యం అనగా ముళ్ళ కంప, అరణ్యం అనగా బహుదూరం, అరణ్యం అనగా ఇదిగో ఎండారి లాంటిది, ఎండిపోయిన లాంటిది. అరణ్యములోనే గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడంట? 40 సంవత్సరాల తర్వాతే అనుకోకుండా దేవుని సంకల్పంలో, దేవుని ప్రణాళికలో అరణ్యము దాటి ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. కొట్టగట్టిగా చెప్పట్ల. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. అప్పటి వరకు పాపం అనే అరణ్యములో ఉన్నాడు, అప్పటి వరకు లోకం అనే అరణ్యములో ఉన్నాడు. అరణ్యమే లోకం, అరణ్యమే ఆహారం, అరణ్యమే పానీయం, అరణ్యమే బంధువులు, అరణ్యమే నా ఆనందం అన్నట్లుగా బ్రతికాడు మోషే. ఎప్పుడైతే దేవుని ప్రణాళికలో ఉండి అరణ్యము దాటి అవతలకు వచ్చాడో, అవతలకు రాగానే హోరేబు కనపడింది. దేవుని పర్వతమైన హోరేబు కనపడింది. ఈ బైపాస్ రోడ్డు దాటు, అది ఆ బైపాస్ రోడ్డు అంటే వెళుతూ ఉంటే ఏముంటుంది? రోడ్డు ఏముంటుంది? రోడ్డు దాటి యువతలకు వస్తే బెర్షెబా అరణ్యం కనపడింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బెర్షెబా కనపడింది. రోడ్డు దాటి యువతలకు వచ్చే మనసు కావాలి. రోడ్డు దాటి యువతలకు వచ్చే మనసు ఉంటే బెర్షెబా ప్రార్థనా మందిరం కనపడింది. మోషే కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, కానీ ఆ అరణ్యము దాటి దేవుని పర్వతమైన హోరేబునకు రాలేదు. 40 సంవత్సరాల తర్వాత దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. ఆ హోరేబులో దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ హోరేబులో దేవుని అగ్నిశక్తిని చూశాడు. ఆ హోరేబులో దేవుని సహవాసాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మందిరం అనబడిన ఆ పొదలోనికి వచ్చాడో, దేవుని స్వరాన్ని విన్నాడో, దేవుని అగ్ని శక్తిని చూశాడో, ఎప్పుడైతే దేవుని సహవాసంలో నిలబడి చూసి మాట్లాడాడో, అప్పుడు మోషే ధైర్యపరచబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ధైర్యపరచబడ్డాడు. ఇదిగో అరణ్యమనే లోకంలో ఉంటున్నావా? అరణ్యమనే గ్రామంలో ఉంటున్నావా? అరణ్యమనే బంధువుల మధ్యలో ఉంటున్నావా? అరణ్యమనే కుటుంబం మధ్యలో ఉండి నేను రాలేను దేవుని సన్నిధికి అనుకుంటున్నావా? అరణ్యంలో ఉన్నంత కాలము కూడా, కుటుంబంలో ఉన్నంత కాలము కూడా, ఇదిగో నీ బంధువుల్లో ఉన్నంత కాలము కూడా, నీ ఇంటి దగ్గర ఉన్నంత కాలము కూడా దేవుని స్వరాన్ని వినలేవు, దేవుని అగ్నిని చూడలేవు, దేవుని సహవాసాన్ని పొందుకోలేవు. అరణ్యాన్ని దాటి వస్తే దేవుని పర్వతమైన హోరేబు కనబడింది. అక్కడ దేవుడు మోషేని ధైర్యపరిచినట్లుగా నిన్ను కూడా ధైర్యపరుస్తాడు. పారిపోయి వచ్చిన మోషే ఇప్పుడు వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఫరో, నా ప్రజలను పంపించు, మా పితరుల దేశమైన కానానికి వెళ్ళాలి. మోషే, పిరికోడ్లాగా పారిపోయావుగా, 40 సంవత్సరాలు దాక్కున్నావుగా, పిరికోడ్లాగా
పారిపోయి 40 సంవత్సరాలు దాక్కున్నావుగా మోషే, ఎంత ధైర్యం ఎంత వచ్చింది నీకు? ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరోది పేరు పెట్టి పిలిచేంత ధైర్యం నీకు ఎలా వచ్చిందంటే, మోషే చెప్తాడు, మండుచున్న పొదలోనికి వెళ్ళి నేను కాల్చబడి ధైర్యాన్ని తెచ్చుకున్నాను. ఈ రాత్రి అధైర్యపడుతున్న దేవుని పిల్లలారా, గుండి చెదిరిన దేవుని పిల్లలారా, నాకంటూ ఎవరు లేదు, ఒంటరి కుటుంబాన్ని ఏడుస్తున్న వారులారా, నేను ఎదవరాలి, నాకంటూ ఎవరు దిక్కులేరని మొర్ర పెడుతున్న ప్రజలారా, ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో అరణ్యము దాటి దేవుని పర్వతమైన హోరేబునకు వస్తే, హోరేబులో దేవుని సన్నిధి ఉంది. ఆ దేవుని సన్నిధిలో బగబగా కాల్చబడుతున్న అగ్ని ఉంది. ఆ అగ్నిలో నువ్వు కాల్చబడితే ధైర్యపరచబడతావు. మండుచున్న పొదలోనికి వస్తే నువ్వు ధైర్యపరచబడతావు మొదటిగా. రెండవదిగా చూసుకున్నట్లయితే, అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాం, నీ తండ్రిని నీ తల్లిని ఆ ఇంటిని విడిచిపెట్టేసి నీవు నన్ను వెంబడించు అని పిలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలవకుండానే వచ్చాడు. కానీ పాపం ఒక 2 సంవత్సరాలు ఆలస్యం చేసాడు రావటానికి. ఎప్పుడైతే ఆలస్యం చేసాడో కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో ఒక దేశానికి బ్రతుకు తెరువు కోసం వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ దేశానికి బ్రతుకు తెరువు కోసం వెళ్ళాడో అక్కడ ఆ రాజు మూర్ఖుడు భార్యతో చెప్తాడు, అమ్మా షారా, నీవు నా భార్యవని తెలిస్తే నన్ను చంపి ఈ రాజు నిన్ను పెండ్లి చేసుకుంటాడు. ఎందువల్లగా నీవు బహు సౌందర్యవంతురాలివి కాబట్టి నేను నీ భర్తనని చెప్పొద్దు, నీ అన్ననని చెప్పు అన్నాడు. అలాగే చెప్పారు. రాజు గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉంటే ఒక రోజున అబ్రహాము తన భార్యతో సరసమాడుతూ ఉన్నాడు. సరసమాడతాం ఎప్పుడైతే చూసాడో అబ్రహాముని పిలిచి, అబ్బాయి ఏంటి నువ్వు అసలు ఈ విధంగా చేసేవు? చెల్లెని చెప్పావు కదా, ఇంకా నయం, ఏదైనా జరిగితే ఏమైపోద్ది, అది ఇది కొన్ని విషయాలు జరిగినాయి. ఇది జరిగిన తర్వాత అబ్రహాముని క్షమించమని అడిగి, అయ్యా నువ్వు ఎక్కడుంటే మళ్ళీ లేనిపోని తలనొప్పి, మాకు సమస్యలు వస్తాయి, నువ్వు శుభ్రంగా ఇంటికి వెళ్ళిపో అని అబ్రహాముకి కొంత కానుకలు ఇచ్చాడు. ఆ కానుకలను చూసుకొనుటకు తన భార్య అయిన షారాకి పనులు చేసి పెడతాకి ఒక దాసిని ఇచ్చాడు. దాసి ఎక్కడి నుంచి వచ్చింది? కరువులో నుంచి వచ్చింది. కరువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆలస్యంలో నుంచి వచ్చింది. ఆలస్యం ఎలా వచ్చింది? వెళ్ళకుండా పండుకోవటం వల్ల వచ్చింది. స్తోత్రం. అబ్రహాము ఆలస్యం చేయటం ద్వారా కరువు వచ్చింది. కరువు వస్తే పక్క దేశానికి వెళ్ళాడు. పక్క దేశానికి వెళ్తే సమస్య వచ్చింది. సమస్యతో పాటు దాసి వచ్చింది. దాసి వచ్చిన తర్వాత దాసితో అబ్రహాం భార్య, ఇక నాకు పిల్లలు పుట్టే పరిస్థితి లేదు, అమ్మాయి ఎవరు చూసినా ఏంటి నీకు పిల్లలు లేరా, అయ్యో నీకు పిల్లలు లేరా, నీకు పిల్లలు లేరా అంటున్నారు. అమ్మాయి నువ్వు నా భర్తను పెళ్లి చేసుకుని కొడుకును కానీ అంద తిక్కలదేగా మరి. షారాకి పిల్లలు పుడితే షారా తల్లి అయ్యిద్ది, కానీ హాగరకు పిల్లలు పుడితే షారా తల్లి ఎందుకు అయ్యిద్ది? ఏమంటే ఆ లాజిక్ కూడా తెలియకుండా పాపం ఈ హాగరం తీసుకెళ్ళి అబ్రహాంగా అప్పు చెప్పింది. చిన్న పిల్ల. దాసి అంటే ఏంటో తెలుసా? దాసిని ఏదైనా చేయగలిగే హక్కు యజమానుడికి ఉంది. కొట్టొచ్చు, హింస పెట్టొచ్చు, చంపొచ్చు, కావాలంటే భార్యగా ఉంచుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎదురు తిరిగే హక్కు అధికారం దాసికి లేదు. యజమానురాలు వచ్చింది, అమ్మాయి రేపటి నుంచి ఇదిగో నా భర్తతో నీవు కాపురం చేయాలి, నువ్వు కొడుకుని కావాలి అని పెళ్లి చేసింది. ఈ విషయంలో పాపం హాగరదేం తప్పుందా? హాగరదేం తప్పులేదు. పెళ్లి చేసుకున్న తర్వాత హాగరు గర్భిణీగా ఉంది.
ఎప్పుడైతే హాగర్ గర్భిణీగా ఉందో శారమ్మకు కొంచెం అసూయ వచ్చింది. మొత్తం మీద ఇద్దరికి ఏదో చిన్న గొడవ అయింది. చిన్న గొడవ అయిన తర్వాత హింస పెట్టడం ప్రారంభించింది శారా. ఈ హింసను తట్టుకోలేక హాగరు నిండు గర్భిణీతో పారిపోయింది. పారిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. తన కడుపులో ఉన్న బిడ్డ ఎలా పెరగాలో తెలీదు, ఎలా పెంచుకోవాలో తెలీదు. ఏం చేయాలని ఏమి తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ మనసులో బాధ, ఆ గుండెలో వేదన, తన హృదయంలో ఉన్న ఆ బాధ అంతా కూడా దేవునికి తెలిసి దేవుడు హాగర్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. హాగర్ను చూచాడు. హాగరు దేవుణ్ణి చూడలా, హాగరు దేవుణ్ణి పిలవలా, హాగరు దేవునికి తన బాధలు చెప్పుకోలే. కానీ హాగరు చెప్పినా చెప్పకపోయినా, చూసినా చూడకపోయినా, పైనున్న దేవుడు, చూచుచున్న దేవుడు హాగర్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అడుగుతాడు, అమ్మ హాగరు ఏమొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా రావటం అయితే నా యజమానురాల దగ్గర నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఇది నా పరిస్థితి, నాకంటూ ఎవరు లేరు, నేను దాసిని ఇప్పుడు తరమబడ్డాను, నా యజమానురాలు హింస పెడతా ఉంది, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నానంటే దేవుడు అంటాడు, నీవు మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపో. నీ యొక్క యజమానుడికి దాసీగా ఉండు, నెలలు నిండే కొద్దీ అక్కడే ఉండు అని వెనక్కి పంపించేశాడు. పాపం వెళ్ళింది నిండు గర్భిణితో. ఎన్ని అవమానాలు వచ్చి ఉంటాయి. పెద్ద పాటుకొత్తిలాగా వెళ్ళావుగా అమ్మా, రోషం తెలిపోయావుగా, సావనైనా చేస్తాను కానీ నీ కొంపలో అడుగు పెట్టనంట వెళ్ళావుగా, సవాలుగా వెళ్ళావుగా. నీ మొహం చూడండి, నేను కావాలంటే అడుక్కు తింటా కానీ నీ ఇంట్లో అడుగు పెట్టను అనుకుంటూ వెళ్ళావుగా, మరలా తిరిగి వచ్చేవే అని అనరా? ఆడోళ్ళు మీరు మరీ అంటారు. స్తోత్రం. ఆడబడుసు నేను తోడుకోవడంలో పొడుతారు, అటువంటి సౌతిని పొడవరా, మామూలు పోట్లు పొడిచి ఉండదు. శారా అయినా ఓర్చుకుంది, పిల్లోడిని కంది. పిల్లోడిని కన్న తర్వాత శారమ్మ కూడా పిల్లోడిని కంది. మొత్తం మీద పిల్లలు పెరుగుతూ ఉన్నారండి. ఏదో చిన్న గొడవ వచ్చింది మళ్ళీ. ఈ గొడవలో ఈసారి శారా ఏముందో తెలుసా? అబ్బాయి అబ్రాం, దాసి అన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, దాసి కొడుకు అన్నా ఉండాలి, నా కొడుకు అన్నా ఉండాలి. నేను నా కొడుకు కావాలా, దాసి కొడుకు కావాలా? నిజమైన భార్య నేను కావాలా, నీ కొడుకు కావాలా? లేదా దాసి కావాలా, దాసి కొడుకు కావాలా? ఎవరు కావాలో తెలుసుకో, నాకు అన్యాయం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా నిలదీసేసరికి పాపం ఇటు చెప్పలేక, అమ్మాయి పెళ్ళంటే ఏంటో తెలియని వయసులో పాపం ఆమెకు పెళ్ళి అని చెప్పి పెళ్లి చేసావు, ఇప్పుడు పిల్లోడు పుట్టాడు, ఇప్పుడు పసి గుడ్డుతో తరిమేస్తే బతికితో బతకలేదో, ఇదిగో నా భార్యగా ఎలా ఇచ్చావు కాబట్టి ఎలాగోలా పిల్లలు పెద్దోళ్ళు అయ్యేదాకా నేను చూసుకుంటాను, ఆళ్ళ పళ్ళ నేను ఉంటాను వెనకాల అని అనాలిగా. నమ్ముకున్నవాడే కట్టుబట్టలతో ఇంత ఆహారం ఇచ్చి చిన్న నీళ్ల తెచ్చిచ్చి పంపించాడండి. పసిబిడ్డని ఇట్ట వేసుకుని భుజాన్ని వేసుకుని ఏడ్చుకుంటూ వెళుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? పుట్టింటికి వెళితే ఏమంటారో అమ్మోళ్ళు, పుట్టింటికి వెళితే ఆ ఊరోళ్ళందరూ ఏమంటారో, ఏమమ్మా సాగరో చిన్న వయసులో దాసీగా వెళ్ళావు, దాసీగా వెళ్ళి నువ్వు ఏం చేసావు, మొత్తానికి నీ యజమానుడికి ఏమి ముందు పెట్టావో, మొత్తం మీద నీ యజమానుడిని భార్యగా భర్తగా చేసుకున్నావు, నువ్వు మామూలు దానివి కాదు హాగరో అని పుట్టింటోళ్ళు పుడుతారేమోనని ఎక్కడికి వెళ్ళాలని ఏడుస్తా ఉంటే ఒకే ఒక్క ప్రాంతం తెలుసు ఆమెకి. ఆ ప్రాంతమే నిండు గర్భిణీతో ఉండి
అటు ఇటు తిరుగుతూ ఏడుస్తా ఉంది బెర్షెబాలో. స్తోత్రం. బెర్షెబా తప్ప నాకేమీ తెలీదు. బెర్షెబాలోనే దేవుడు నన్ను చూశాడు. బెర్షెబాలోనే దేవుడు నాతో మాట్లాడాడు. బెర్షెబాలోనే దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. బెర్షెబాలోనే నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు. బెర్షెబాలోనే దేవుడు నన్ను బలపరిచాడు, ధైర్యపరిచాడు. కాబట్టి నేను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళను, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళను, రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళను, మా ఊరు వెళ్ళను. తిన్నగా నేను బెర్షెబా దగ్గరికి వెళ్తాను. స్తోత్రం, స్తోత్రం. బెర్షెబా దగ్గరకు వచ్చి అక్కడ ఏడుస్తా ఉంది. ఈలోపు బాబు కూడా ఏడుస్తా మొదలెట్టాడు. పిల్లడు కూడా ఏడుస్తున్నాడు. అయ్యయ్యో పిల్లడు ఏడుస్తున్నాడని గబగబా తెచ్చుకున్న ఆహారం పెడదామని చూస్తే అయిపోయింది, లేదు. అయ్యయ్యో ఆహారం అయిపోయింది కదా, నీళ్ళన్నా తాగిద్దామని ఆ నీళ్ళ తిత్తిని చూస్తే నీళ్ళ తిత్తిలో కూడా నీళ్ళు. అది ఏడుపు ప్రారంభించింది. అయ్యో ఈ కర్మ ఏంట్రా బాబు అని ఏడ్చుకుంటూ ఉంటే వీడికి ఆకలి ఎక్కువయ్యి పిల్లోడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. పిల్లోడు ఏడుస్తుంటే ఇక తల్లి ఏడుస్తుంది. తల్లిని చూసి పిల్లోడు ఏడుస్తున్నాడు. పిల్లని చూసి తల్లి ఏడుస్తుంది. ఇక తల్లి అనుకుంటుంది, నా కడుపును నువ్వు చెడబుట్టేవురా, నేను చేసిన పాపానికి ప్రతిరూపానివిరా నువ్వు. నాకంటూ ఎవరు లేరనుకుంటే ఇప్పుడు నా కడుపును నీవు వచ్చావు, నీకంటూ కూడా ఏ దిక్కు లేకుండా పోయిందిరా. ఇద్దరము ఒంటరి వాళ్ళు అయిపోయాం, మనకంటూ ఏ దిక్కు లేదురని హాగరు ఏడుస్తూ నీవు బ్రతకటం కంటే కూడా చావటం మంచిదని పిల్లోడిని ఎసిరి కొట్టింది. అడిలి ఎక్కడ పడ్డాడో తెలుసా? చదవండి. ఆదికాండం 21 ఏమొచ్చును చదువు. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని కొంచెము దూరంలో ఏంటంట వాడికి ఎదురుగా నిలబడి ఏడుస్తా ఉందంట. వెలిగెత్తి ఏడుస్తూ ఉందంట. దేవుడు ఆ చిన్నవాని మొర్రను విన్నాడు. స్తోత్రం. దాని పైన ఉంటుంది అక్క మంచి మాట చదవాల. ఆ పిల్లవాని విసిరి కొట్టింది. ఎక్కడ కొట్టింది? ఆ పొదలో చిన్నవాణ్ణి పారవేసి కొంచెం దూరం వెళ్ళి ఏడుస్తా ఉంది. పొదలో ఉన్న ఆ చిన్నవాణ్ణి స్వరాన్ని విని దేవుడే దిగి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. బెర్షెబాలు తీసుకెళ్లి పిల్లవాడిని పొదలో విసురు కొట్టింది. పిల్లోడు ఎప్పుడైతే పొదలో పడ్డాడో ఆ పొదలో ఏడుస్తూ ఉన్నాడు. పొదలో ఏడుస్తున్న పిల్లవాడిని స్వరాన్ని విని దేవుడే దిగొచ్చాడు. తల్లి ఏడిచినప్పుడు దేవుడు దిగిరాల, పిల్లవాడు ఏడిచినప్పుడు దిగాడు దేవుడు. పిల్లోడు ఎక్కడ ఏడిచాడు తెలుసా? ఎక్కడ ఏడిచాడు? పొదలో ఏడిచాడంట. స్తోత్రం. పొద అనగా దేవుని మందిరం. ఎప్పుడైతే ఆ హాగరు కొడుకు దేవుని మందిరంలో పడ్డాడో వాడు ఏడవటం ప్రారంభించాడు. వెంటనే దేవుడు దిగి వచ్చాడు. అంటాడు, హాగరు ఇదిగో ఇప్పుడు నిన్ను వెళ్ళమని నేను చెప్పను, నిన్ను నీ కొడుకుని అత్యధికముగా ఆశీర్వదిస్తాను. స్తోత్రం కలుగునుగా. ధైర్యపరిచాడు. నువ్వు భయపడదు, నువ్వు చనిపోయినా నీ సంతానం విస్తరిస్తుంది. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం నీ కొడుకు కూడా వచ్చింది. ప్రపంచంలో అబ్రహాం పిల్లలు హాగరు పిల్లలు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. ప్రపంచమంతా నా దేవుని పిల్లలారా, మండుచున్న పొదలోకి పడేస్తే మోషేలాగా ధైర్యపరచబడతావో ఆ పొదలోనికి వచ్చి హాగరు కొడుకులాగా నీ పిల్లలు కూడా ఏడుస్తే నీ పిల్లల స్వరాన్ని వినటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం.
బెయేర్షెబా అనే ఒక ప్రాంతం ఉంది. బెయేర్షెబా అనేది ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి వచ్చి గనక నీవు ఆ పొదలో నీ కొడుకుని ఇసురు కొట్టి ఏడవమని చెప్తే, నీ పిల్లలు ఏడుస్తూ ఉంటే, మా పరిస్థితులు ఇదయ్యా, మా బాధలు ఇవయ్యా, మా కష్టాలు ఇవయ్యా, మా తండ్రి తాగుబోతయ్యా, మా యొక్క పరిస్థితులు తల్లకిందులుగా ఉన్నాయా, తినటానికి లేదయ్యా, మా పరిస్థితి బాగాలేదు ప్రభువా, ఎలా బ్రతకాలయ్యా అని నీ పిల్లల బెయేర్షెబాలో ఉన్న ఆ పొదలోనికి వచ్చి ఏడిస్తే, ఆ హాగరును ధైర్యపరిచిన దేవుడు మీ పిల్లలు కూడా ధైర్యపరుస్తాడు. హాగరును ఆశీర్వదించిన దేవుడు మీ పిల్లలు కూడా ఆశీర్వదిస్తాడు. మండుచున్న పొదలోనికి మీ పిల్లలను ఏడవటం నేర్పండి. అది నేర్పంగా. మండుచున్న పొదలో దేవుని మందిరంలో ఏడవటం నేర్పంగా. అక్క ఏడి మీ అబ్బాయి ఏడు? అక్క అబ్బాయి ఏడి? అబ్బాయి ఎగ్జామ్స్ అయ్యా, రేపు పొద్దున దసరా సెలవుల్లో ఎగ్జామ్స్ ఏంటి? జ్ఞానం ఉండొద్దు. అక్క ఏది మీ అమ్మాయి ఏది? ప్రార్థనకు రాలేదు, ఉపవాసకుడిగా 8 రోజులుగా విజయవాడ నుంచి పీటర్ అన్న వచ్చాడుగా. ఏది మీ అమ్మాయి ఏది అక్క అంటే, అమ్మాయి ప్రిపేర్ అవుతుందిగా. ఏ సెట్ కొట్టడానికి? ఎం సెట్టా ఏ సెట్టా చెప్పండి? ఏదో సెట్టు. ఈ సెట్టా? ఏదో సెట్టు కొడతాడికంట, ప్రిపేర్ అవుతుందంట ఇంటికాడ కూర్చుని. ఇక్కడేమో దేవుని మందిరంలో ఒక్కొక్కరు ఉపవాస కూడికలు బగబగా కాల్చబడుతూ ఉంటే, అక్కల కొడుకు బావాల కూతురు ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఉండంట ప్రిపేర్ అవుతున్నారంట. ఎట్టా ప్రిపేర్ అవుతున్నారు చెప్పనా? అలా ప్రిపేర్ అవుతున్నారు. అక్క ప్రిపేర్ అవుతున్నాడని సంబరపడుతున్నావు. మా అబ్బాయి చదువుతున్నాడు అనుకుంటున్నావు, మా అమ్మాయి చదువుతుంది అనుకుంటున్నావు. ప్రిపేర్ అవుతున్నారు, వాస్తవమే ప్రిపేర్ అవుతున్నారు. సీటు కొట్టుకొస్తాడు అనుకుంటున్నారేమో. సీటు కాదు కొట్టుకొచ్చేది, నీ కొడుకు కోడళ్ళు కొట్టుకొస్తాడు. నీ కూతురు అల్లుళ్ళు తీసుకొస్తుంది. అప్పుడు ఏమంటావో తెలుసా? నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమునా నా కొంప మునిగిందే నడిపించు నానావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో. ఎట్ట వస్తుంది? కొడుకునేమో ఇంట్లో కూర్చోబెట్టు అడే తోడపోతులాగా హాయ్ 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 అంటా ఉంటాడు ఆడు ఇంట్లో కూర్చుని. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో స్తోత్రం. కూతురుని తీసుకురాలా ప్రార్థనకి. ఏదక్క అక్క చెల్లేదంటే చెల్లి ప్రిపేర్ అవుతుందండి. అయితుంది అల్లుడిని తెత్తకి ప్రిపేర్ అవుతుంది. ఆ సంగతి తెలవట్లే వీళ్ళకి. తల్లిదండ్రులైన వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. తల్లిదండ్రులారా, మీ పిల్లలను భయభక్తుల్లో పెంచండి. మీ పిల్లలను మండుచున్న పొదలకు వచ్చి ఏడవడం నేర్పితే ఏ కార్యమైనా సరే మీ కుటుంబాల్లో జరిగిపోతుంది. మీ ఏడుపుకి ప్రతిరూపం, ఏడుపుకి సమాధానం, మీ కన్నీటికి నాట్యం, ప్రతి ఒక్కటి కూడా పొందుకుంటారు. స్తోత్రం కలుగును గాక. హాగరు కొడుకు ఏడిస్తే, హాగరు కొడుకు స్వరానిన్న దేవుడు నీ పిల్లలు ఈ పొదలోనికి వచ్చి, బెయేర్షెబాలో ఉన్న పొదలోనికి వచ్చి ఏడిస్తే నీ పిల్లల స్వరాన్ని వినటానికి ఆయన పైనుండి సిద్ధంగా చూస్తా ఉన్నాడు. నీ పిల్లలు బెయేర్షెబాలో ఉన్న పొదలోనికి వచ్చి ఏడవటం ప్రారంభించాలి. అప్పుడు హాగరుని ధైర్యపరిచినట్టుగా నా దేవుడు మిమ్ములను మీ పిల్లలను ధైర్యపరుస్తాడు. స్తోత్రం. మొదటిగా మండుచున్న పొదలోనికి వస్తే మోషేలాగా ధైర్యపరచబడతారు. రెండవదిగా మండుచున్న పొదలోనికి వస్తే హాగరు వలె ఆదరించబడతారు. మూడవదిగా చూసుకున్నట్లయితే అబ్రహాముకి పిల్లలు లేరుగా, పిల్లలేరు. అబ్రహాము
ఏడ్చి 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 దేవుని అడిగితే ఒక్కగానొక్క కొడుకునిచ్చాడు దేవుడు. ఆ ఒక్కగానొక్క కొడుకుతో చక్కగా ఆనందంగా గడుపుతున్న సమయంలో దేవుడు అంటాడు, అబ్రహాం నీ కొడుకును బలివు అని అడిగాడు. అవునా, ఇస్తాను ప్రభు అని సంతోషంగా కొడుకును తీసుకుని వస్తావన్నాడు. కొడుకు అబ్రహాము పన్నోళ్ళు గాడిద వస్తావన్నారు. వస్తుంటే కొడుక్కి ఒక ఆలోచన వచ్చింది. నానా ఇదిగో కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రె పిల్లేది. స్తోత్రం. అబ్రహాం అంటాడు, అయ్యా ఆ గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు, స్తోత్రం కలుగును గాక. ఆ గొర్రె పిల్లను బలిచ్చి మనము తిరిగి మళ్ళా ఇంటికి వచ్చేద్దామని చెప్తాడు. బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద కట్టెలు పెట్టాడు. కట్టెల మీద చేతులు కట్టి ఆ ఇస్సాకును పెట్టాడు. కత్తి తీసి నరుగుతా ఉండగానే దేవుని స్వరం, అబ్రహాం ఇదిగో ఒక్కగానొక్క కొడుకుని నాకు ఇవ్వటానికి వెనది లేదు కాబట్టి నీకు విశ్వాసులకు తండ్రి అయిపోతున్నావు, స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ విశ్వాసాన్ని పరీక్షించాను, విశ్వాసంలో గెలిచేవు కాబట్టి నీ కొడుకుని బలివద్దు. అబ్రహాము బలి ఇవ్వాలి. ఎందుకో తెలుసా? మొక్కుకున్నాడు. దేవుని వాక్యం ఉంది, ఇదిగో నీవు మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించుటకు ఆలస్యం చేయబాక. ఏం చేయబాక? ఆలస్యం చేయ. మనం ఏం చేస్తామో తెలుసా? అన్నయ్య గారు, ప్రవీణ్ అన్నయ్య గారు ఉపవాసకుడికిలా ఎంతమంది వస్తారు? 100 మంది వస్తారు. 100 మంది వచ్చి నేను రైస్ కట్టెత్తాలి రాసుకో అంటుంది ఆమె. 100 మందికే ఒక రైస్ కట్టెత్తాలి రాసుకో. మీటింగ్స్ అయిపోయిన 4 రోజులు ఇక్కడ రైస్ కట్ట రాదు. నిన్ను ఎవడో మొన్నడు బియ్యం కట్ట మీకు అంటారు కానీ మాకు అంటారండి. అక్కడ ముందే చెప్పేస్తారు, ఏమండే ఒక 10 కేజీలు సరిపోతుంది చికెను పాస్టర్ గారు? బ్రహ్మాండంగా సరిపోతాయో, సరేలే 2వ రోజునే 10 కేజీలు చికెన్ నేను ఇస్తాలే అంటాడు. ఇక అడుగు ఫోన్లు చేసి స్విచ్డ్ ఆఫ్ అంటుంది ఆ ఫోను. ఇక పాపం పాస్టర్ గారు అప్పటికప్పుడు పరుగులెత్తి ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఆ చికెన్ తీసుకొచ్చి వంటలో వాళ్ళందరికీ అన్నం పెట్టి పంపిస్తాడు వచ్చిన వాళ్ళకి. ఎవడ మొక్కుకోమన్నాడు నిన్ను 10 కేజీలు చికెన్ ఎత్తానని? ఇదిగో నీవు మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించుటకు ఆలస్యం చేయబాక. ఆలస్యం చేస్తే శాపగ్రస్తుడు అయిపోతావు. ఇప్పుడు చెప్పరు ఆమెను చెప్తారా? స్తోత్రం. అబ్రహాము మొక్కుకున్నాడు. అబ్రహాం మొక్కుంటే ఏం చేయాలి? బలివ్వాలి. అబ్రహాము దేవుని పిలుపుకి లోబడినాడు. అబ్రహాము దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు. అబ్రహాము దేవుడు సహవాసం చేస్తున్నాడు. అటువంటి సహవాసం చేస్తున్న అబ్రహాము మాట తప్పే మనిషి కాదు, మడం తిప్పే మనిషి కాదు. మాటిస్తే మాట మీద నిలబడేవాడు, అడుగేస్తే అడుగులు ముందుకెళ్ళేవాడే తప్ప వెనకొచ్చేవాడు కాదు. అబ్రహాము నేను మాటిచ్చాను కాబట్టి నా కొడుకును బలి ఇవ్వాలి. దేవుడు అంటాడు, నీ కొడుకును బలి ఇవ్వద్దు అబ్రహాం. ఎలా? ఇప్పుడు ఇస్సాకును బలి ఇవ్వకపోతే ఇస్సాకు స్థానంలో ఎవరు బలి ఇవ్వాలి? ఎవరో ఒకరు బలి ఇవ్వాలి. అబ్రహాము బలి అవ్వటం కుదరదు. ఎందుకని? మొక్కుకున్నది ఎవరు? చెప్పు. మొక్కున్నది ఎవరు? అబ్రహాం మొక్కుకుంటే ఏమని మొక్కుకున్నాడు? ఇస్సాకును బలెత్తానని మొక్కుకున్నాడు. ఇస్సాకును బలెత్తానని అబ్రహాం మొక్కుంటే ఇస్సాకును ఇవ్వాలి, లేదా ఇస్సాకు స్థానంలో ఏదైనా బలి ఇవ్వాలి. ఏదైనా బలెత్తాకి అక్కడ ఏదీ లేదు. దూరంగా దాసులు ఉన్నారు, దాసులు బలి ఇవ్వడానికి అధికారం లేదు. మరి ఏది బలి ఇవ్వాలి? అబ్రహాము అయ్యా నా కొడుకు ప్లేస్లో నేను చచ్చిపోతాను అంటే దేవుడు ఒప్పుకోడు. కారణం ఏంటో తెలుసా? బలి ఇస్తానన్నది ఇస్సాకుని, నేను చనిపోతానని అబ్రహాం చెప్పలా. కాబట్టి ఇస్తే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వాలి, లేదనుకుంటే అబ్రహాము స్థానంలో మరేదైనా బలి ఇవ్వాలి. అంతే తప్ప ఇస్సాకు స్థానంలో అబ్రహాము బలి ఇవ్వకూడదు. అయ్యా ఏంటి నా పరిస్థితిని ఆలోచన చేస్తా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. 3 గొర్రెలు ఉన్నాయి అనుకో ఒక యజమానుడికి, 3 గొర్రెలు ఉన్నాయి అనుకో. ఆ తర్వాత అదే యజమానుడికి 4 గాడిద పిల్లలు పుట్టినాయి అనుకో. ఇప్పుడు
ఆ 4 గాడిద పిల్లలను విడిపించడానికి ఎన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి? 3 గొర్రె పిల్లలు ఉన్నాయి. ఎన్ని గాడిద పిల్లలు మిగిలిపోయినాయి? ఒక గాడిద పిల్ల మిగిలిపోయింది. అంటే 4 గాడిద పిల్లలను విడిపించడానికి 3 గొర్రె పిల్లలే ఉన్నాయి. కాబట్టి ఈ 3 గొర్రె పిల్లలు ఆ 3 గొర్రె పిల్లలు విడిపించాయి. కాబట్టి 4 గాడిద పిల్లలను విడిపించడానికి గొర్రె పిల్ల లేదు. కాబట్టి ఈ యొక్క 3 గాడిద పిల్లలు గొర్రె పిల్లల స్థానంలోకి వచ్చేసాయి. ఒంటరిగా ఉన్న గాడిద పిల్లని ఏం చేయాలంటే మెడ విరిసి చంపేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనైనా ఇస్సాకు స్థానంలో ఏదైనా గొర్రె పిల్లలను బలిద్దామంటే నలుదిక్కుల్లో నుంచి ఎక్కడ గొర్రె పిల్ల కనబడతలేదు. బలిస్తే ఇస్సాకుని ఇవ్వాలి, లేదనుకుంటే ఇంకొక కుమారుడు ఉంటే ఇవ్వాలి, కుమారుడు లేడు. లేదనుకుంటే ఇంకెవరైనా ఇవ్వాలి, ఇంకెవరు లేరు. దాసులు ఉన్నారు, దాసులను బలి ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు, పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోదు. కాబట్టి అబ్రహాము కొడుకైన ఇస్సాకుని విడిపించాలి అంటే గొర్రె పిల్ల కానీ ఆయన స్థానంలో మరి ఏదైనా కానీ కావాలి. ఏదీ లేదు. అబ్రహాం ఏం చేయాలో ఎదుగుతా ఉన్న సమయంలో దేవుడు అంటాడు, అబ్రహాం ఒక్కసారి అటు చూడు. అబ్రహాం ఇలాగను చూడగానే పొదలో గొర్రె పిల్ల కనబడింది. కోట గట్టిగా చెప్పట్లో స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము ఎంతో సంబరపడిపోయాడు. అబ్రహాము ఎంతో సంతోషించాడు. నా కొడుకు స్థానంలో చనిపోవడానికి ఏది లేదేమో అనుకున్నాను. నా కొడుకు చనిపోతాడనుకున్నాను. నా కొడుకు ఇంకా బ్రతకడనుకున్నాను. అయ్యో ఒక్కగానొక కొడుకుడు చనిపోతాడేమో అని దిగులు పడతా ఉన్నాను. నా కొడుకు స్థానంలో చనిపోతాకి ఒక గొర్రె పిల్ల పొదలో ఉంది, ఒక గొర్రె పిల్ల పొదలో ఉంది, ఒక గొర్రె పిల్ల పొదలో ఉంది అని ఆనందించాడు అబ్రహాం. అలా చూడగా పొదలో గొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్లను బలిచ్చాడు. కొట్టే గట్టిగా చప్పట్లో స్తోత్రం కలుగును గాక. నా దేవుని పిల్లలారా, పొదలో నీ కొడుకు కోసం చనిపోటానికి ఒక గొర్రె పిల్ల ఉంది. నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం చనిపోతాకి నిష్కలంకమైన గొర్రె పిల్ల ఉంది. బెర్షెబాలో పొదల్లో నీ పిల్లల కోసం చనిపోయే ఒక గొర్రె పిల్ల ఉంది. స్తోత్రం కలుగును గాక. కత్తి ఇస్సాకు మెడ మీదకి వెళ్ళిపోయింది. కత్తి ఇస్సాకు మెడ మీదకి వెళ్ళిపోయి ఇస్సాకు మెడ 2గా చేల్చబడబోతున్న సమయంలో వెంటనే అదే కత్తి పొదలో ఉన్న గొర్రె పిల్ల మెడ మీదకి వెళ్ళింది. ఇస్సాకును బ్రతికించడానికి గొర్రె పిల్ల చనిపోయింది. ఇస్సాకును విమోచించడానికి గొర్రె పిల్ల చనిపోయింది. ఇస్సాకును బ్రతికించి ఆయుష్నివ్వడానికి పొదలో ఉన్న గొర్రె పిల్ల చనిపోయింది. నీ పిల్లల ప్రయాణమై వెళ్తా ఉన్నారు, నీ భర్తల ప్రయాణమై వెళ్తా ఉన్నారు, మీరు ప్రయాణమై వెళ్తా ఉన్నారు. మీ ప్రయాణాల్లో ఎన్నోసార్లు మరణం నుంచి తప్పించబడ్డారు. మీ పిల్లలు ఎన్నోసార్లు మరణం నుంచి తప్పించబడ్డారు. మరణం నుంచి తప్పించబడటానికి మీరు పరిశుద్ధులు కాదు. మరణం నుంచి తప్పించడానికి జ్ఞానంతో ఆపదలోంచి మీరు బయటపడలేదు. ఎలా బయటపడ్డారో, ఎలా బ్రతికి బట్టగట్టారో, చావాల్సిన మీరు, బ్రతకాల్సిన మీరు ఆశ్చర్యకరమైన రీతిలో కాపాడబడ్డారు. అంటే మీ స్థానంలో అక్కడ గొర్రె పిల్ల చనిపోయింది. స్తోత్రం. అక్కడ గొర్రె పిల్ల చనిపోయింది మీ స్థానంలో. నా దేవుని పిల్లలారా, ఇదిగో మండుచున్న పొదలోనికి మీ పిల్లల్ని తీసుకొస్తారా? మండుచున్న పొదలోనికి మీ పిల్లల్ని తీసుకొస్తే మీ పిల్లల్ని కాపాడటానికి ఒక నిష్కలంకమైన శ్రేష్టమైన గొర్రె పిల్ల ఈ యొక్క బెర్షెబాలో ఉంది. నా దేవుని పిల్లలారా, ఈ రాత్రి సేవకునిగా నేను మీకు చెప్పేది ఏంటో తెలుసా? ఈ పొదలో గొర్రె పిల్ల ఉండి మీ పిల్లలను ఇదిగో మరణం నుంచి తప్పిస్తూ ఉంది. మరణదూత ఎప్పుడు చంపుదామా అని, మరణదూత ఎప్పుడు మిమ్మల్ని మింగేద్దామని, మరణదూత ఎప్పుడు మిమ్మలను ఆవరిద్దామని ఎదురు చూస్తా ఉంది. మరణాన్ని గెలిచే శక్తి నీకు లేదు. మరణాన్ని గెలిచిన వాడు ఒకడున్నాడు. ప్రపంచంలో ఒకడున్నాడు. ఆయన పేరే
నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, నేను ప్రకటిస్తున్న శక్తి వచ్చి మా నెక్కల అని మరణ స్తోత్రం కలుగు. మరణం బియ్యాన్ని పొందుకున్నాడు, మరణపు ముళ్ళను చాడు. స్తోత్రం. దేవుని ప్రకటిస్తున్న యేసు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నజరేయుడైన యేసు. అమ్మా, ఎంతకాలం మీ పిల్లలు ఇంట్లో కూర్చోబెడతారు? ఎంతకాలం మీ ఇంటి యజమానులు ఇంట్లో కూర్చోబెడతారు? 5 సంవత్సరాలు కూర్చున్నారుగా, 10 సంవత్సరాలు కూర్చున్నారుగా, 15 సంవత్సరాలు కూర్చున్నారుగా, ఎవరి కాలం అంతా పాపంలోనే కూర్చున్నారుగా, ముసలోళ్ళు అయిపోతున్నారుగా, సావుకు దగ్గర అవుతున్నారుగా, మరణానికి దగ్గర అవుతున్నారుగా. ఇదిగో మనిషిని రెండవ మరణం మింగబోతా ఉంది. మొదటి మరణం ఎవరికైనా వచ్చింది, పరిశుద్ధుడికైనా వచ్చింది, పాపికైనా వచ్చింది. మొదటి మరణం పాపికైనా, పరిశుద్ధుడికైనా, చంటిపెట్టికైనా ఎవరికైనా వచ్చింది. కానీ రెండవ మరణం గెలవాలి అంటే, రెండవ మరణపు ముళ్ళు విరవాలి అంటే నీ మండుచున్న పొదలోనికి రావాలి, మండుచున్న పొదలోనికి రావాలి. మండుచున్న పొదలోనికి వస్తే రెండవ మరణాన్ని గెలిచే శక్తి నా దేవుడు ఇస్తాడు. మరణపు ముళ్ళను విరిచే శక్తి గొర్రె పిల్ల ఇచ్చింది నీకు. కాబట్టి ఈ రాత్రి మండుచున్న పొదలోనికి వస్తే ఇస్సాకు మరణము నుంచి తప్పించబడినట్లుగా నీ పిల్లలు కూడా మరణం నుంచి తప్పించబడుదురుగాక. మండుచున్న పొదలోనికి వస్తే, మండుచున్న పొదలోనికి వస్తే ఇదిగో మోషేలాగా ధైర్యపరచబడతారు. మండుచున్న పొదలోనికి వస్తే హాగర్లాగా ఆదరించబడతారు. మండుచున్న పొదలోనికి వస్తే ఇస్సాకులాగా మరణం నుంచి తప్పించబడతారు, తప్పించబడతారు. అడగండి, అయ్యా అగ్ని మండించయ్యా, అగ్ని మండించయ్యా, నాలో అగ్ని మండించయ్యా అని అందరూ అడగండి. మోకరించి ఆయన సన్నిధిలో ఒక్కసారి నోరారు అడుగుతారా? అగ్ని మండించు, నాలో అగ్ని మండించు ప్రభు అని అడుగుతారా? అగ్ని గనక మండిందంటే, మండుచున్న పొదలు నువ్వు కాల్చబడితే, కాల్చబడుతున్న పొదలు నీవు ఉంటే గనక ఇదిగో మోషే ధైర్యపరచబడ్డట్టుగా ధైర్యపరచబడతావు. మండుచున్న పొదలోనికి నీవు వస్తే హాగర్లాగా ఆదరించబడతావు. మండుచున్న పొదలోనికి నీ వస్తే మీ పిల్లలు మరణం నుంచి తప్పించబడతారు.